సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. దిస్ ఈజ్ నషీర్ ఫ్రమ్ నషీర్ లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి అయితే మా సిస్టర్ మ్యారేజ్ సిరీస్ ఉంది కదా, దాంట్లో ఇంకా ఫైనల్ వీడియో ఇది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, దాని తర్వాత హల్దీ, దాని తర్వాత మ్యారేజ్, దాని తర్వాత ఒలిమా, ఇప్పుడేం లాస్ట్ జుమ్మాకి అయితే చేస్తున్నారు. జుమ్మాకి అంటే ఏం లేదు, మన హిందూస్ లో మ్యారేజ్ అయిన తర్వాత 16 రోజుల పండుగ చేస్తారు కదా. ఇంకా మా ముస్లిమ్స్ లో వచ్చేసి కూడా మీ హిందూస్ చేసుకున్నట్టు 16 రోజుల పండుగ, ఇంకా మా ముస్లిమ్స్ లో కూడా జుమ్మా అయితే చేసుకుంటారు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీలో అయితే 2 అబ్బాయిలు ఉంటే దాంట్లో పెద్ద కొడుకు అయితే 4 జుమ్మాయిలు అయితే చేస్తారు. అదే చిన్న కొడుకు అయితే 5 జుమ్మాయిలు అయితే చేస్తారు. ఇంకా మా బావగారు వచ్చేసి పెద్ద కొడుకు కాబట్టి 4 జుమ్మాయిలు అయితే చేస్తున్నారు. ఇంకా 4వ జుమ్మా వచ్చేసి మా బక్రీద్ ఉంది కదా, దాని ముందు రోజు అయితే వచ్చింది ఫ్రైడే. ఇంకా పండగ ముందు రోజు చేయడం కుదరదని పండగ అయిపోయిన తర్వాత సాటర్డే అయితే చేస్తున్నారు, అంటే జూన్ 14th కి. ఇంకా జుమ్మాకి చేసుకోవడానికి అయితే మా ఫ్యామిలీ అందరూ కలిసి బావారింటికి అయితే వెళ్ళాలి. ఇంకా నేను వచ్చేసి పండగ రోజు అయితే బట్టలు అయితే ఇచ్చే స్టిచ్చింగ్ కి ఇంకా మనీ తీసుకుని వెళ్ళి బట్టలు అయితే ఇంటికి అయితే తెచ్చుకున్నా. ఇంకా నేను ఇంటికి బట్టలు తెచ్చుకునేసరికి మా మమ్మీ అయితే పూరి అయితే చేసింది. ఇంకా ఇంటికి వచ్చి పూరి తిని రెడీ అయ్యి మా నాయనమ్మ తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. ఇంకా మార్నింగే బైక్ తీసుకొని ఇంకా చెరువు గట్ట మీద వెళ్తుంటే ఫీల్ మాత్రం భలే ఉంది అసలు. ఇంకా వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇంకా అలా అన్ని చూసుకుంటే మేల్చరి బ్రిడ్జ్ కి అయితే వచ్చా. ఈ బ్రిడ్జ్ గురించి ఒక స్టోరీ చెప్తా వినండి. ఇంకా ఈ బ్రిడ్జ్ పని వచ్చేసి అయితే ఇంకా నా 5th క్లాస్ నా 6th క్లాస్ అయితే స్టార్ట్ చేశారు వర్క్ ఇది. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడైతే బీటెక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి అయితే ఇంకా 2 months బ్యాక్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ మా నాయనమ్మ ఇంటికి వెళ్తుంటే అసలు వీళ్ళు ఊరు వెళ్ళే రూట్ ఉంటది కదా, చూడండి అంత మంచిగా వస్తుంది అసలు వ్యూ అయితే. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ పత్తి చేను అలాగే మిరప చేను అయితే వేశారు. ముందర చూస్తుంటే కొండలైతే ఉన్నాయి, భలే ఉంది అసలు వ్యూ మాత్రం. ఇంకా అసలు బండి తోలేటప్పుడైతే ఇలా పీస్ వెదర్ ఉంటే భలే ఉంటది అసలు. ఇంకా అలా ఒక 30 minutes డ్రైవ్ తర్వాత అయితే మా నాయనమ్మ ఇంటికి అయితే వచ్చా. ఇంకా కాళ్ళు కడుక్కుని లోపలికైతే వెళ్తున్నా. ఇంకా కాళ్ళు కడుక్కుని మా నాయనమ్మ ఇంటి లోపలికైతే వచ్చేసా. ఇంకా అక్కడ నుండి నాయనమ్మని పిక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసా. ఇంక ఇంటికి వచ్చేసి అయితే నీట్ గా హెడ్ బాత్ అయితే చేసుకున్నా. ఈ షర్ట్ లో నేను ఎలా ఉన్నానో ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇంటి దగ్గర నుండి మేమైతే దగ్గర 23 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇంకా మా ఫ్యామిలీ, మా చిన్నమ్మ ఫ్యామిలీ, మా పెద్దమ్మ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా తాతయ్య, మా అమ్మమ్మ, అలాగే 2 నాయనమ్మలు, అలాగే ఒక పిన్ని అయితే వెళ్తున్నాము. ఇంకా మేము వచ్చేసి ఒక కారు అలాగే ఒక తుఫాన్ అయితే పెట్టుకున్నాము వెళ్ళడానికి. ఇంకా నేను, మా 2 బాబాయిలు, మా డాడీ, మా పెద్దమ్మ అందరం కలిసి అయితే కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళందరూ తుఫాన్ అయితే వెళ్తున్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఏంటంటే మా బావగారు వాళ్ళు అయితే హైదరాబాద్ వర్క్ చేస్తారు కదా, ఇంకా హైదరాబాద్ నుండి వాళ్ళ ఊరికైతే వచ్చారంట నైట్. ఇంకా వాళ్ళకి నిద్ర లేదు కాబట్టి మా అత్తమ్మ వచ్చేసి 10:30 కైనా లేదా 11 కైనా బయలుదేరమని చెప్పింది. మేము వచ్చేసి 11:20 అయితే బయలుదేరాము. ఇంకా మా బావగారు ఇల్లు వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి దగ్గర 1 or 2 kilometers అయితే ఉంటది. ఇంకా ఇంటి దగ్గర నుంచి కోదాడ వచ్చి కోదాడ నుంచి హైవే ఎక్కాము. ఇంకా కోదాడ నుండి సూర్యాపేట నుంచి నల్గొండ రూట్ కి అయితే వెళ్ళాలి. ఇంకా మా కారు అలాగే మాతో పాటు తుఫాన్ కూడా పక్క పక్కనే వెళ్తున్నాము. నాకు ఈ లొకేషన్ మాత్రం సూపర్ అనిపించింది అసలు. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అయితే ఈనాడు మన న్యూస్ పేపర్ ఉంది కదా, దాని హెడ్ ఆఫీస్ ఇది. ఇంకా ఈ ఆఫీస్ వచ్చేసి అయితే మనం సూర్యాపేట వెళ్తాం కదా లోపలికి, అప్పుడు ఎంట్రీలోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి. ఇంకా సూర్యాపేట ఎంట్రీ అయ్యాగానే మా కానిస్టేబుల్ బాబాయ్, మా డాడీ అలాగే మా పెద్ద మామ అయితే దిగారు. కార్ ఎందుకు దిగారంటే మా బావాల కోసం అయితే పూలదండలు అలాగే స్వీట్స్, దాంతో పాటు కొంచెం ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకుందామని దిగారు. ఇంకా మా చిన్న మామ కూతురు అయితే మంచిగా సన్ రూఫ్ తీసుకుని మంచి వ్యూ అయితే చూస్తుంది. ఇంకా మన ఛానల్ వచ్చేసి అయితే 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటి దగ్గర నుండి 11:20కి బయలుదేరాం కదా, సూర్యాపేటకి వచ్చేసరికి 12:40 అయితే అయింది. ఇంకా మా బాబాయ్ వచ్చేసి నాకు అది వెట్ పైప్ అయితే ఇచ్చాడు మంచిగా ఫేస్ క్లీన్ చేసుకోమని. ఇంకా నేనైతే దీన్ని వాడటం ఫస్ట్ టైం. అసలు ఫస్ట్ చూసిన టిష్యూ అనుకున్నా, కానీ ఇదే టిష్యూ అయితే కాదు. మన టిష్యూ పేపర్ వచ్చేసి డ్రై ఉంటది కదా, ఇది మాత్రం కొంచెం వెట్టుగా ఉంది. ఇంకా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటే భలే చల్లగా ఉంది అసలు. ఇంకా మా పెద్దమ్మ అయితే 5 రకాల పండ్లు అయితే తీసుకొచ్చాడు. ఇంకా పండ్లు తీసుకుని వచ్చి మా కార్లో ఇచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళాడు. ఇంకా మా డాడీ, మా బాబాయ్, మా పెద్దమ్మ కలిసి అయితే ఇంకా అందరికైతే పూలదండలు అయితే తీసుకొచ్చారు. దాంతో పాటు పూలు కూడా తీసుకొచ్చారు. ఇంకా వెనకాల పెట్టేసుకుని మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం మా బావగారి ఇంటికి. ఇంకా వెనకాల స్పేస్ అయితే లేదు. ఇంకా తెచ్చిన పండ్ల కవర్ అయితే నా ఊళ్ళోనే పెట్టుకున్నా, చాలా బరువు ఉన్నాయి అయితే అసలు. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మూసీ రివర్. ఇంకా మా బాబా వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఇంకా మనం వెళ్తున్నాం కదా హైవే అయితే దిగి లెఫ్ట్ సైడ్ నుంచి నల్గొండకి అయితే వెళ్ళాలి చక్కగా. ఇంకా మేము సూర్యాపేటలో వచ్చేసి అయితే పండ్లు, పూలు అలాగే కొన్ని పూలదండలు తీసుకున్నాం కదా. ఇంకా తీసుకున్న గ్యాప్ లో అయితే తుఫాన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా మమ్మీ ఫోన్ చేసి అయితే అందరం కలిసి వెళ్దాం మీకోసం పక్కగా తాగామని చెప్పింది. ఇంకొక 5 to 10 minutes లో మేము కూడా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా అందరం కలిసి మళ్ళీ అయితే స్టార్ట్ అయితే మా బావాళ్ళ ఇంటికి. ఇంకా అలా 1.5 జర్నీ తర్వాత అయితే మా బావాళ్ళ ఊరికైతే వచ్చేసాము. ఇంకా మా బావాళ్ళ ఇల్లు వచ్చేసి నల్గొండ నుంచి వస్తేమో అటు సైడ్ స్టార్టింగ్ లోనే ఉంటది. ఇంక మేము వచ్చేసి ఇప్పుడు నల్గొండ రూట్ దగ్గర నుంచి కాకుండా నకరికల్ రూట్ ఉంది, ఇటు నుంచి వచ్చాం కాబట్టి ఇంకా అటు సైడ్ అయితే లాస్ట్ అయితే ఉంది. ఇంకా ఫైనల్ గా అయితే మా బావ ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మీకు గానుగు చెట్టు గాని వస్తుంది కదా, అదే మా బావాల ఇల్లు. దాని పక్కనే మసీద్ ఉంటది. ఇప్పుడు మీకు చూసేదేమో మసీదు. ఇంకా అక్కడ నుంచి కార్ దిగి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము. కొంతసేపు కూర్చొని మళ్ళీ ఇంటి వెనకాల తోట ఉంటే తోట చూడడానికి అయితే వచ్చాము వెనకాలకి. ఇంకా ఈ తోటలో మొత్తం పెద్ద పెద్ద చెట్లు కాబట్టి చల్లగా అయితే వస్తుంది. ఇంకా కొబ్బరి చెట్టుకి చూడండి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో.
ఇంకా ఈ చింతకాయ చెట్టు కింద అయితే అసలు ఏసీ కూడా మనకి రాదు, అంత చల్లగా ఉంది అసలు. ఇంకా మామిడికాయలు పీయడానికి అయితే ఒక గడ అయితే తయారు చేశారు. అది పెద్ద కర్ర తీసుకొని దానికైతే ముందు ఒక జాలి ఉంటది కదా, నిట్ట లాంటిది అయితే కట్టారు. దానికి ఒక బ్లేడ్ కూడా ఉంది. ఇంకా తోటలో ఉన్న మామిడికాయ చెట్టుకి అయితే మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇంకా చెట్టుకున్న మామిడికాయలు అయితే ఈ గడతో అయితే కోద్దాము. ఇంకా ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి తర్వాత. అసలు నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా పల్లెటూర్లలో ఇలా చెట్లు అలాగే పొలాల దగ్గర కూర్చుంటారు కదా నీడకి, అసలు భలే ఉంటుంది. ఏసీ కూడా మనకి రాదు నాకు తెలిసి. ఇంక ఇక్కడ ఈ తోటలో అయితే ఇంకా పనస చెట్టు కూడా ఉంది. పనసకాయలకి అయితే కింద పండిన కాయలు ఉంటాయి కదా, వాటికైతే కింద క్లాత్ అయితే కట్టారు కోతులు తినకుండా. ఇంకా తోట అంతా తిరిగేసరికి ఇంకా దోలు తిరిగిపోయింది. ఇంకా పోయి అన్నం తినాలి ఇప్పుడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కి వచ్చేసి అయితే బగారా రైస్, దాంతో పాటు మటన్ కర్రీ, ఇంకా దాంతో పాటు బోటి, క్యారెట్, బీట్రూట్ కీర్ అయితే పెట్టారు. ఇంకా వీటితో పాటు కద్దుకో ఖీర్ అయితే చేశారు. ఏ మాటగా ఆ మాట కానీ కద్దుకో ఖీర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. అయితే ఇది అడిగితే వైటా పింక్, అడిగితే పింక్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుండి అయితే మామిడికాయలు కోద్దామని మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చా. ఇందాక మీకు చెప్పా కదా గడత మామిడికాయలు కోసి చూపిస్తా అని. ఇంకా మామిడికాయలు ఏమో చెట్టుకి పైన ఏడో ఉన్నాయి, నాకు కింద నుంచి అందట్లేదు, గడ పెట్టుకున్నా. ఇంకా ఇట్లయితే కుదరదని మామిడికాయ చెట్టు దిక్కుతున్నా డైరెక్ట్ గా. ఇంకా చెట్టు పైకి 2 కొమ్మలు ఎక్కిన తర్వాత అయితే మామిడికాయలు కొట్టడం స్టార్ట్ చేసిన. ఇంకా నేను వచ్చేసి వీటైతే పచ్చడికాయలు అయితే అనుకున్నా, కానీ ఏదో తినే కాయలే అంట. ఇంకా అసలు ప్రోగ్రామ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయింది. ఇంకా మా బావ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడైతే మేమైతే బట్టలు పెట్టాలి. దాంతోపాటు ఇంటి దగ్గర మేము అరిసెలు, దాంతో పాటు కొన్ని పిండి వంటలు అయితే తీసుకెళ్లాము. దాంతో పాటు కజ్జకాయలు ఉంటాయి, అవి కూడా తీసుకెళ్లాము. ఇంకా దాంతో పాటు మా బావ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు కదా, వాళ్ళందరికీ అయితే పూల దండలే తీసాము. ఇంకా మా డాడీ వచ్చేసి మా బావకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ డాడీకి అయితే పూల దండే తీసాడు. ఇంకా మా మమ్మీ వచ్చేసి మా అక్కకి అలాగే వాళ్ళ పిన్నికి అయితే పూల దండే తీసింది. ఇంకా పూల దండ వేసిన తర్వాత మా డాడీ, మా మమ్మీ కలిసి అందరికీ స్వీట్ అయితే తినిపిస్తున్నారు ఇప్పుడు. ఇంకా మా మమ్మీ వచ్చేసి అయితే మా సిస్టర్ రోడ్ లో ఒక టవల్ అయితే పెట్టింది. ఇంకా టవల్ లో వచ్చేసి అయితే మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాం కదా పిండి వంటలు, అదే కజ్జికాయలు, అరిసెలు అవి ఉన్నాయి కదా, అయితే నింపుతుంది ఫస్ట్. ఇంకా మా మమ్మీ పెట్టిన తర్వాత అయితే మా డాడీ అయితే పెడుతున్నారు ఇప్పుడు. ఇంకా మా డాడీ, మా మమ్మీ వాళ్ళైతే పెట్టిన తర్వాత అయితే ఇంక ఇంటి పక్కన ఒక ఇల్లు అయితే ఉంటుంది మా బావాల ఇంటి పక్కన. ఆంటీ వాళ్ళైతే ఇప్పుడైతే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి హిందూస్, బట్ మా ముస్లిం సంప్రదాయం అయితే పాటిస్తున్నారు వీళ్ళు కూడా. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ మేము తీసుకెళ్ళిన కజ్జికాయలు అలాగే బట్టలు ఉన్నాయి కదా, వాళ్ళకి పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు మేము కూర్చున్నాము. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మాకైతే బట్టలు అలాగే కజ్జికాయలు అయితే మాకు పెడతారు ఇప్పుడు. ఇంక ఇప్పుడు మా అత్త వాళ్ళు మాకు బట్టలు పెట్టారు కదా, ఇప్పుడైతే మేము వెళ్ళి మార్చుకొని రావాలి అవి. ఇంకా మా అత్త వాళ్ళు మాకు పెట్టిన బట్టలు అయితే మార్చుకొని వచ్చి మళ్ళీ కూర్చున్నాం ఇక్కడ. ఇందాక మా అత్తయ్య చేసింది కదా, ఇప్పుడైతే మా మామయ్య అయితే చేస్తున్నారు. ఇంకా నాకు మా డాడీకి అయితే చెవులకైతే గంధం అయితే పూసారు మా మామయ్య.
ఇంకా నాకు మా డాడీకి మా మమ్మీకి బట్టలు అలాగే ఆ స్వీట్స్ ఉన్నాయి కదా పెట్టిన తర్వాత అయితే ఇంకా అలాగే మా రిలేటివ్స్ మెంబర్స్ ఉన్నారు కదా అదే ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరినీ అయితే కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే మగవాళ్ళకైతే టవల్ అయితే పెడతారు, ఇంకా ఆడవారికి ఉంటారు కదా వాళ్ళకేమో జాకెట్ ముక్క అయితే పెడతారు. ఇంకా మా అత్తయ్య వచ్చేసి అయితే మగవారికి అయితే టవల్ అయితే పెట్టింది, ఇంకా ఆడవారికి వచ్చేసేమో జాకెట్ ముక్కలు అయితే పెట్టారు. ఇప్పుడు మీకు ఫస్ట్ కానుస్తున్నారు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు కదా మా బాబాయ్లు, వీళ్ళ వైఫ్స్ అయితే రాలేదు. ఇంకా మా పిన్ని వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా ఆ జాకెట్ ముక్కలు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి మా పిన్ని వాళ్ళకి ఇమ్మని వీళ్ళకే పెట్టారు. ఇంక ఇప్పుడు వచ్చేసి అందరికైతే బట్టలు పెట్టడం కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, అందరైతే లేస్తున్నాము. ఇంకా అక్కడ నుండి నేను మా బాబాయ్ బయటికైతే వచ్చాము మా అమ్మని కార్లో పెడదామని. ఇంకా మా బాబాయ్ కార్లో పెట్టిన తర్వాత టవల్ని నేనైతే మా టవల్ని అయితే మా కార్లో అయితే పెడుతున్నా. ఇంకా దాని తర్వాత ఆకలి అవుతుందని ఇందా చేసిన స్వీట్ ఉంది కదా కద్దుక ఖీరు, ఇంకా తెచ్చుకొని కార్లో కూర్చొని అయితే తింటున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడో వచ్చాం కదా, ఇంక ఇప్పుడైతే నైట్ అయితే అవుతుంది. ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా లగేజ్ అంతా తుఫాన్ లా కాకుండా మా కార్లో అయితే పెట్టుకున్నాం వెనకాల డిక్కీలో. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి అయితే మా బావాళ్ళ ఇల్లు. ఈ వీడియోని అయితే నేను ఇంటి పక్కన మసీద్ ఉందని చెప్పా కదా, ఆ మసీద్ దగ్గర నుండి అయితే తీసిన ఈ వీడియోని అయితే. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి అయితే ఇంటి లోపల నుంచి బయటకైతే వచ్చారు, ఇంక ఇంటికి వెళ్ళడానికి వచ్చి కార్లో అయితే కూర్చున్నారు. ఇంకా అక్కడ నుండి అందరికి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
ఇంకా మధ్యలో టీ అన్న కాఫీ అని తాగుదామని చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే ఆగాము. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తుఫాన్ ఉంది కదా, అదైతే మాకన్నా ముందే వెళ్ళిపోయింది. సో వాళ్ళైతే కాఫీ అయితే తాగట్లేదు. మా కార్ లో వచ్చాం కదా, మా వారికి అయితే టీ అయితే తాగుతున్నాము. ఇంకా మా చిన్న మామ కూతురు వచ్చేసి అయితే పిస్తా ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇంకా మిగతా వాళ్ళందరం అయితే కాఫీ అయితే తీసుకున్నాము. ఒక కాఫీ వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా బిల్ వచ్చేసి అయితే 290 రూపీస్ అయితే అయింది ఇక్కడ. ఇంకా బిల్లు కట్టేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తిండికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అయితే మా బాబాయ్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు. అసలు ఒకటే నవ్వులు, ఎలా నవ్వుకుంటున్నారు చూడండి. ఇప్పుడు ఆ మెసేజ్ కానీ మళ్ళీ శాంతి జరగకపోతే కూర్చోవాలి ఇంకా తుఫాన్ మాకన్నా ముందర వెళ్ళిపోయిందని చెప్పా కదా. ఇంకా వాళ్ళు వచ్చేసి కోదాల ఫ్లేవర్ అయితే దిగి మా ఊరు వెళ్లే రూట్ ఉంటారు కదా, అక్కడే తాగారు టీ తాగడానికి. కామెడీ ఏంటంటే ఇందాక మీ చిన్నపట్నంలో కాఫీ తాగాం కదా, ఇంకా అక్కడ 7 కలిపి బిల్లు 290 అయింది కదా. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి అయితే 16 టీలు అయితే తీసుకున్నారు. వాళ్ళ బిల్లు 160 రూపీస్ అయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 9:35 అయితే అయింది. ఇంకా నీట్ రెడీ చేసి మార్నింగ్ మా నాయనమ్మని ఎక్కించుకొని వచ్చా కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపి నేను కూడా వాళ్ళ ఇంట్లోనే పండుకొని మార్నింగ్ అయితే వస్తా మా ఇంటికి. యాక్చువల్ గా మా నాయనమ్మ వచ్చేసి అయితే మా ఇంట్లోనే ఉండేవారు నైట్, బట్ ఏదో చిన్న వర్క్ ఉందని వెళ్లాల్సి వచ్చింది. ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే ఏసీ వేసుకుని మంచిగా పండుకున్న బెడ్ పైన. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ఇక్కడైతే కంప్లీట్ అయితే అయిపోయింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో వచ్చి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.